జపాన్ లో 200 డేస్ కంప్లీట్ చేసుకున్న త్రిబుల్ ఆర్. ఇది కదా తెలుగు సినిమా స్థాయి అంటే. వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఆల్రెడీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలు నిదానంగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పలకరిస్తూ ఉంది త్రిబుల్ ఆర్. ఆస్కార్ తెచ్చిన ముచ్చటిని జనాలు ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే ఇంకో రికార్డుతో ప్రేక్షకులను పలకరించింది త్రిబుల్ ఆర్. స్టార్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ కథ రాసిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ క్రియేట్ చేస్తున్న రికార్డులను, కొల్లగొడుతున్న పైసలను చూస్తుంటే ఇండియన్ కడుపు నిండిపోతుందని అంటున్నారు. 2022లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు ఉంది త్రిబుల్ ఆర్ కి. ఇదే కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డులో మాత్రం 3వ ప్లేస్ లో ఉంది త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ లేటెస్ట్ గా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 200 రోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లో 50 రోజులు గగనంగా మారుతున్న ఈ రోజుల్లో మనది కాని దేశంలో అన్ని రోజులు ఆడటం మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. ఇండియాలో ఇప్పటిదాకా 1000 కోట్లు దాటిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో త్రిబుల్ ఆర్ది 3rd ప్లేస్. ఇప్పటికే జపాన్ మార్కెట్లో 119 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. ఇదే జోరు కొనసాగితే వరల్డ్ వైడ్ కలెక్షన్ టోటల్ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందరి దృష్టి రైజ్ అవుతున్న గ్రాండ్ టోటల్ మీద ఉంటే మరికొందరు మాత్రం త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఎప్పుడు ఉండొచ్చు అని ఆరా తీస్తున్నారు. ఈ ఆరాలు మన దగ్గరతో పోలిస్తే కంట్రీ అవుట్ సైడ్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ రావడం, ప్రపంచ దేశాల్లో ఈ తెలుగు సినిమా ఇంకా ఆడడం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.